శివమహాపురాణంలోని మరొక అద్భుత ఘట్టం అంధకాసుర వధ. తద్వారా మనం తెలుసుకోవలసిన నీతి గురించి ఈ వీడియోలో చూద్దాం. మందరగిరి పర్వతంపై విహారం చేసి చాలా రోజులైనదని పార్వతీదేవి అనగా, పార్వతిని వెంటబెట్టుకుని శివుడు మందరగిరిని చేరుకున్నాడు. అక్కడ విహరిస్తుండగా మహదానందపరవశుడైన శివుడు సుదీర్ఘ ధ్యానంలోకి వెళ్లిన వాడై తూర్పు దిక్కు చూస్తూ ధ్యానముద్రలో ఉండెను. పార్వతీదేవి కూడా అక్కడికి వెళ్లిన ఆనంద పరవశంలో వెనుక నుండి వెళ్లి చిలిపిగా ఆయన కళ్ళు మూసింది. ఆ అకస్మాత్ సంఘటనకు సమస్త లోకాలకు చీకటి కమ్మినట్లయింది. అంతలోనే కమ్మిన ఆ హఠాత్ అంధకారానికి పార్వతి కూడా నివ్వెరపోయింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యాందోళన వల్ల అరచేతుల్లో స్వేదం కమ్మింది. ఆ సమయంలో శివుని నేత్రాలు మూయబడి అంధకారం సంఘటితమైనందున ఆ స్వేదం వల్ల అంధకుడు అనే గ్రుడ్డి బాలకుడు ఉద్భవించాడు. ఇలా ఉండగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే ఇద్దరు సోదరులలోనూ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడనే మహాహరిభక్తుడైన కొడుకు ఉండగా, హిరణ్యాక్షుడికే ఎంతకాలానికి సంతానం లేకపోవడంతో అతడు శివునికై తపమాచరించుచున్న తరుణంలోనే ఈ బాలకుడు జన్మించడం జరిగింది. తక్షణం తనకో పుత్రుడిని ప్రసాదించవలసిందిగా కోరిన ఆ అసురుని కోరిక తీర్చదలచి అంధకుడిని దత్తత తీసుకోమని వరంగా ఇచ్చేశాడు శివుడు.